ఎన్నికల వేళ కాంగ్రెస్ సమరోత్సాహంతో ఉంది. ఈ నెల 6న రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో జనజాతర పేరుతో భారీ బహిరంగ సభకు సిద్ధమవుతుంది. ఈ సభకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ హాజరు కానున్నారు. కాంగ్రెస్ కు తుక్కుగూడ సెంటిమెంట్ ఉంది. అసెంబ్లీ ఎన్నికల టైంలో తుక్కుగూడ వేదికగా 6 గ్యారంటీలను విడుదల చేసింది. ఈ 6 గ్యారంటీలకు తెలంగాణ ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది. దీంతో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. లోక్సభ ఎన్నికల్లో కూడా ఈ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందని కాంగ్రెస్ పెద్దలు గంపెడ ఆశతో ఉన్నారు. లోక్సభ ఎన్నికల్లో 14 ఎంపీ స్థానాలు గెలవాలని కాంగ్రెస్ లక్ష్యంగా పెట్టుకుంది. అటు తుక్కుగూడ సభలో పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతారన్న ప్రచారం సాగుతుంది. మినిమం 10 మంది గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పెద్దల సమక్షంలో హస్తం పార్టీ కండువ కప్పుకుంటారని సమాచారం. అటు సీనియర్ నేత కేకే సైతం అదే సభ వేదికగా కాంగ్రెస్ లో చేరుతారని తెలుస్తుంది. జనజాతర సభ కాంగ్రెస్ క్యాడర్ లో సరికొత్త ఉత్సాహాన్ని నింపుతుండగా గులాబీ శిబిరంలో మాత్రం ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. భార్గవ్, చెప్పండి, 6న జరిగే జనజాతర సభకు ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? అప్డేట్స్ ఏంటి? ఎగ్జాక్ట్లీ లోక్సభ ఎన్నికలు వస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున వ్యూహం రచిస్తున్నది. ఖచ్చితంగా మెజారిటీ సీట్లు 14 గెలవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్ళందరూ కూడా ఆదేశాలు జారీ చేసిండు. ఒకవైపు టీపీసీసీలో ఉన్న ముఖ్య నేతలందరూ కూడా మెజారిటీ సీట్లే లక్ష్యంగా వాళ్ళు పనిచేస్తున్నారు. అయితే ఈ నెల జరగనున్న 6న రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో పెద్ద ఎత్తున బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ. ఈ సభకు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీతో పాటు ముఖ్య నేతలందరూ కూడా పాల్గొంటారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కీలక మంత్రులందరూ కూడా ఈ బహిరంగ సభలో పాల్గొంటారు. అయితే తుక్కుగూడ సభ అనేది కాంగ్రెస్ పార్టీకి సెంటిమెంట్గా వర్కౌట్ అయింది. ఇది గతంలో అసెంబ్లీ ఎన్నికల టైంలో ఖచ్చితంగా 6 గ్యారంటీలను ఇంప్లిమెంట్ చేశారు తుక్కుగూడ సభ సాక్షిగా. ఆ 6 గ్యారంటీలు తుక్కుగూడ సభలో ప్రకటించడాన్ని తెలంగాణ సమాజం మొత్తం హర్షం వ్యక్తం చేసిందని కూడా తెలంగాణ ప్రజలు విశేషమైన స్పందన వచ్చింది ప్రజల నుంచి అని కూడా కాంగ్రెస్ పార్టీ నమ్ముతుంది. అదే స్ట్రాటజీని ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో ప్లే చేయాలని కాంగ్రెస్ పార్టీ వ్యూహం రచిస్తుంది. ఒకవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టార్గెట్గా పెట్టుకున్నాడు, ఖచ్చితంగా మెజారిటీ సీట్లు సాధించాలి, సోనియమ్మకి తెలంగాణ నుంచి 14 సీట్లు ఖచ్చితంగా గిఫ్ట్ ఇవ్వాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందుకు పోతూ ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ముఖ్య నేతలందరూ కూడా ఇదే స్ట్రాటజీని ప్లే చేస్తున్నారు. తుక్కుగూడ సభ అనేది అసెంబ్లీ ఎన్నికల టైంలో పెద్ద ఎత్తున వర్కౌట్ అయింది. 6 గ్యారంటీలు ఇంప్లిమెంట్ చేయడం, అదేవిధంగా అసెంబ్లీ ఎన్నికల టైంలో తెలంగాణ ప్రజలకు లక్షల మంది ఈ తుక్కుగూడ సభకు హాజరు కావడం. సో ఈ నేపథ్యంలోనే జనజాతర సభ అనే లైన్ తీసుకొని కాంగ్రెస్ పార్టీ తుక్కుగూడలో పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసుకోబోతుంది. 6వ తారీఖున ముఖ్య నేతలందరూ కూడా పాల్గొంటారు. అయితే ఇదే 6వ తారీఖు రోజున తుక్కుగూడ సభలో బీఆర్ఎస్ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అన్న సమాచారం మనకు కీలకంగా ఉంది. రాహుల్ గాంధీ సమక్షంలో చేరబోతున్నారు బీఆర్ఎస్ పార్టీ 10 మంది ఎమ్మెల్యేలని కూడా మనకు సమాచారం ఉంది. అయితే ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు సైతం వాళ్ళకు సంబంధించిన ఎవరైతే దగ్గర ఉన్నటువంటి ప్రస్తుత అధికార పార్టీ మంత్రులతో టచ్లోకి వెళ్తున్నారు. ఖచ్చితంగా మమ్మల్ని పార్టీలోకి చేర్చుకోండి అని రివర్స్లో వీళ్ళే ఆ బీఆర్ఎస్ ఎమ్మెల్సీలే అధికార పార్టీ మంత్రులతో మంతనాలు జరుపుతున్నారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీలు దాదాపు 25 మంది ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధమవుతున్నట్టు కూడా మనకు తెలుస్తూ ఉంది. తుక్కుగూడ సభలో మాత్రం ఖచ్చితంగా 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు జాయిన్ అవ్వబోతున్నారని మనకు కీలకమైన సమాచారం ఉంది. లోక్సభ ఎన్నికలకు ముందా లేకపోతే తర్వాత అనే సిచ్యువేషన్ చూసుకుంటే ఖచ్చితంగా 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు రెడీగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి అనే అంశాల గురించి కూడా పెద్ద ఎత్తున మనకు సమాచారం ఉంది. మరోవైపు కేశవరావు కేకే ఆయన కూడా రాహుల్ గాంధీ సమక్షంలో కండువా కప్పుకోపోతున్నారు, కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వబోతున్నారు. 6వ తారీఖున తుక్కుగూడ సభలో ఒక కీలక పరిణామం మనం చూడబోతున్నాం. ముఖ్యమైన కీలక నేతలు అంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కీలక నేతలు సైతం తుక్కుగూడ సభలో రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వబోతున్నారు. మరి
ఈ తుక్కుగూడ సభ అనేది ప్రాధాన్యత సంతరించుకుంది. ఒకవైపు జాయినింగ్స్, మరోవైపు కీలక ప్రకటనలు చేసే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. అసెంబ్లీ ఎన్నికల టైంలో కూడా 6 గ్యారంటీలు తెర మీదకి తీసుకొచ్చిర్రు. 6 గ్యారంటీలు కూడా పెద్ద ఎత్తున వర్కౌట్ అయినాయి. తెలంగాణ ప్రజల నుంచి కూడా విశేషమైన స్పందన వచ్చింది. అదే స్ట్రాటజీని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేయబోతుంది. మరోవైపు ఈ జాయినింగ్స్ ఒకటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా జాయిన్ అయ్యే పరిస్థితి మనకు ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది.